వైటీ స్టూడియోలో ఈ 4 వర్డ్స్ గనక యాడ్ చేశారంటే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా గ్రో అయితే అయిపోతుంది. ఆ 4 వర్డ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. వైటీ స్టూడియోలో నేను చెప్పినటువంటి 4 వర్డ్స్ మీరు ఇచ్చేసారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా గ్రో అయిపోతుంది. నేను చెప్పినటువంటి ఈ 4 వర్డ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే అర్థం కాదు. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. 4 వర్డ్స్ మీరు ఇచ్చారంటే మీ ఛానల్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మీరు కంటెంట్ అనేది కరెక్ట్గా ఎంచుకోండి. మీ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మేము ఎలాంటి టిప్స్ చెప్పినా దానికి సంబంధించినటువంటి కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఛానల్ అయితే గ్రోని ఎవరైతే ఆపలేరు. ఓకేనా? ఓకే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడికి వచ్చేసి ytstudio.com అని టైప్ చేయండి. టైప్ చేశారా? ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చండి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇంతకుముందు ఇలాంటివి అయితే ఎవరు చెప్పలేదండి. ఏ ఛానల్లో కూడా ఈ ట్రిక్ అనేది, ఈ టిప్ అనేది ఎవరూ చెప్పలేదు, నేనే చెప్తున్నాను. ఓకే, సో ప్లీజ్ జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే అర్థం కాదు. సో ఈ టిప్ కనుక మీరు కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే గ్రో అయిపోతుంది. ఓకేనా? సో చూసారు కదా, ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇది నా ఛానల్ డాష్ బోర్డ్ అనమాట. సో మీకు కూడా మీ ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్లో కార్నర్లో చూసారంటే ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, జూమ్ చేస్తాను చూడండి. ఓకే, ఆ సెట్టింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ జనరల్ అని కనిపిస్తుంది కదా, దాని కింద ఉన్నటువంటి ఛానల్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా జరపండి. జరిపిన తర్వాత ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీలో మీరు కంట్రీ ఏదైతే అది ఇచ్చేయండి. నేనైతే ఇచ్చేసాను. ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వండి, ఇచ్చేస్తుంటే ఓకే వదిలేండి, ఇండియా అని ఇచ్చేస్తాను. ఇక్కడ ఈ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడే నేను చెప్పినటువంటి 4 వర్డ్స్ అయితే మీరు ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మళ్ళీ అర్థం కాదు. ఓకేనా? ఇక్కడైతే ఆల్రెడీ కొన్ని కీవర్డ్స్ అయితే ఇచ్చేసి ఉన్నాయి. నేను ఏమైతే చేస్తున్నానో నా ఛానల్లో వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే, మీరు కూడా ఇచ్చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇచ్చేస్తుంటే అలాగే ఉంచేయండి, ఏమీ డిలీట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ కీవర్డ్స్ అనేది ఇక్కడే మనం ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఓకే, మీ ఛానల్ ఏంటి, మీ ఛానల్లో మీరు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? కుకింగ్ చేస్తున్నారా, టెక్ సంబంధించి చెప్తున్నారా, లేదంటే డైలీ వ్లాగ్స్ చేస్తున్నారా, ట్రావెలింగ్ చేస్తున్నారా? ఓకే, దాన్ని అయితే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ సపోజ్ మీది కుకింగ్ ఛానల్ అనుకోండి, ఎలాంటి కీవర్డ్స్ ఇవ్వాలని నేను చెప్తాను. ఓకే, బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోండి. యూట్యూబ్ ఆన్ చేయండి. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ మీది కుకింగ్ ఛానల్ అనుకోండి, కుకింగ్ వీడియోస్ అని టైప్ చేయండి. కుకింగ్ వీడియోస్లో ఎవరైతే టాప్ లిస్ట్లో ఉన్నారో, ఓకే, టాప్ లిస్ట్లో ఎవరున్నారు కుకింగ్ చూద్దాం. చూసారా, ఫుడ్ ఆఫ్ ఫామ్ అని ఉంది కదా, చూడండి, ఈయనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఫామ్ హౌస్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. వీళ్ళకి 20 ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకి. ఓకే, ఇలాంటి ఒక 4 మెంబర్స్ని మీరైతే తీసుకొని మీ ఛానల్లో అయితే ఈ కీవర్డ్స్లో అయితే 4 మెంబర్స్ ఎవరైతే టాప్ లిస్ట్లో ఉన్నారో అలాంటి వాళ్ళ ఛానల్ నేమ్స్ అయితే మీ కీవర్డ్లు అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇలా ఎందుకు ఇవ్వాలి అక్క చెప్పు, ఇలా ఇస్తే ఏంటి మనకి యూజ్ అని అడుగుతారా? యూజ్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే టాప్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో కింద మన వీడియో కూడా మనకి రికమెండ్ చేస్తుంది. అలా చేసినట్లయితే వాళ్ళ వీడియో చూస్తున్నారు కదా, సో కుకింగ్ వీడియోస్ కింద టాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళ పక్కన మన వీడియో కూడా ఉంటే ఖచ్చితంగా మన వీడియో కూడా ఎవరో ఒకరు చూస్తారు. సో అలా మన వీడియో కూడా బాగా వైరల్ అయిపోతుంది. వైరల్ అయితే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, వ్యూస్ వస్తాయి, వాచ్ టైం కూడా కలిసి వచ్చేస్తుంది. ఓకేనా?
సో మన ఛానల్ అయితే గ్రో అవ్వడానికి మనకైతే చాలా బాగా బెనిఫిట్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ నేనైతే టెక్కి సంబంధించింది పెడుతున్నాను కాబట్టి టెక్లో ఎవరైతే టాప్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే నేనైతే ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటారు. అర్థం కాకపోతే ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో అడగండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.